విశాఖ స్టీల్ ప్లాంట్లో మరో 1500 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. గతంలో 1100 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించిన మేనేజ్మెంట్ మరో 4500 మందిని తొలగించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబుతో స్టీల్ సెక్రటరీ భేటీ అనంతరం ఈ కార్మికులను తొలగించారు. ఆందోళన ఉధృతం అవుతున్నప్పటికీ కార్మికుల తొలగింపు కొనసాగుతోంది. దీంతో ఇవాళ రేపో స్టీల్ ప్లాంట్ కార్మికులు భవిష్యత్ కార్యాచరణ అనౌన్స్ చేయనున్నారు. కార్మిక తొలగింపులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. మా కరెస్పాండెంట్ అనిల్తో మాట్లాడదాం. అనిల్, చెప్పండి. సో స్టీల్ అథారిటీ మేనేజర్తో మాట్లాడిన అనంతరం ఈ తొలగింపు కార్యక్రమాన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? సో వీళ్ళ నిరసన ఇంత ఉధృతం అవుతున్నప్పటికీ వాళ్ళ పరిస్థితిలో ఎలాంటి మార్పు రావట్లేదు. మరో 4500 మందిని తొలగించే ఒక ప్రణాళికని కూడా వీళ్ళు సిద్ధం చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తోంది. కార్మికులు ఏం చెప్తున్నారు, ఏంటి వాళ్ళ కార్యాచరణ? మీ దగ్గర అప్డేట్ చెప్పండి. మరి దాదాపుగా స్టీల్ ప్లాంట్లో 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే అందులో సుమారు సగానికి పైగా అంటే 7 నుంచి 8,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని యాజమాన్యం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా దశల వారీగా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అయితే మొన్న స్టీల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అనంతరం పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అనేది వేగంగా కొనసాగుతుంది. తాజా తొలగింపుతో 1500 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించినట్టుగా కార్మిక సంఘ నాయకులు చెప్తున్నారు. చంద్రబాబు స్టీల్ సెక్రటరీతో భేటీ అయినప్పటికీ కూడా ఏమాత్రం కాంట్రాక్ట్ కార్మికులను తొలగింపుని ఆపాలని చెప్పి ఎక్కడా కూడా స్టీల్ సెక్రటరీని కోరలేదు. మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి కూడా చేయలేదని చెప్పి కార్మిక సంఘాల నేతలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని కార్మికులకు భరోసా ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం స్టీల్ ప్లాంట్ అంశానికి పట్టించుకోకపోవడం పట్ల కార్మిక సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక మరో 4500 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేటువంటి ఆలోచనలో యాజమాన్యం ఉంది. పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులుగా అక్కడ ఉన్నటువంటి భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు కానీ స్థానికులు కానీ పనిచేస్తుంటారు. వారందరికీ కూడా తీవ్రమైనటువంటి నిరాశ ఎదురైందనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో కార్మికులందరినీ ఆదుకుంటాం, స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా ప్రవర్తించడం పట్ల కార్మిక సంఘాల నేతలు కావచ్చు, స్థానికులు కావచ్చు పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి పల్లా శ్రీనివాస్ కానీ లేకపోతే విశాఖపట్నం ఎంపీ శ్రీభారత్ కానీ ఈ అంశానికి సంబంధించి నోరు మెదపడం లేదు. స్టీల్ ప్లాంట్ను కాపాడుతాము, కార్మికులు ఏమీ ఆందోళన చెందాల్సిన పని లేదని బాహాటంగా చెప్తూనే చాప కింద నీరులాగా కార్మికుల తొలగింపు కావచ్చు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాలు కావచ్చు వేగంగా జరుగుతున్నప్పటికీ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకపోవడం అనే అంశాలు అనేక అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కార్మికులు పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును నిలుపుదల చేయాలి. ఆపేసినటువంటి కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. హరి. ఓకే.